కాన్సెప్ట్. గడియారం అనేది సర్కిల్ షేప్లో ఉంటుంది. గడియారం అనేది సర్కిల్ షేప్లో ఉంటుంది. టోటల్ యాంగిల్ ఇన్ ఏ సర్కిల్, ఒక మొత్తం సర్కిల్కి టోటల్ యాంగిల్ 360 డిగ్రీలు. 360 డిగ్రీలు. మొత్తం ఈ సర్కిల్లో ఉన్న గంటలు 12 గంటలు. 12 గంటలు. మొత్తం 12 గంటలకు యాంగిల్ 360 డిగ్రీలు. అంటే గంటకు యాంగిల్ 30 డిగ్రీలు. గంట అంటే 60 నిమిషాలు. 60 నిమిషాలకు 30 డిగ్రీలు. 60 నిమిషాలకు 30 డిగ్రీలు. అంటే 1 నిమిషానికి అవర్ హ్యాండ్ వెళ్ళేది ½ డిగ్రీ. ఇదే బేసిక్ టెంప్లెట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తము మనకు గడియారంలో 2 అవర్ హ్యాండ్ ఉంటుంది అండ్ మినిట్స్ హ్యాండ్ ఉంటుంది. ఇంకోటి టైం దొరికితే సెకండ్స్ హ్యాండ్ కూడా డిస్కస్ చేస్తాను. అది మీకు జనరల్ గా ఏ టెక్స్ట్ బుక్ లోను చెప్పరు. టైం ఉంటే మనం డిస్కస్ చేద్దాం. మొత్తము అవర్స్ హ్యాండ్ ఉంటుంది, మినిట్స్ హ్యాండ్ ఉంటుంది. స్టెప్ నంబర్ 1, ఒక గడియారం సర్కిల్ షేప్ లో ఉంటుంది. ఒక గడియారం సర్కిల్ షేప్ లో ఉంటుంది. 12 గంటలు 360 డిగ్రీలు. 12 గంటలు 360 డిగ్రీలు. గంటకు 30 డిగ్రీలు. గంటకు 30 డిగ్రీలు. గంటకు 30 డిగ్రీలు అంటే దాని అర్థం ఏంటంటే అవర్ హ్యాండ్ ఒక గంటకు యాంగిల్ ఎంత మారుతుంది? 30 డిగ్రీలు మారుతుంది. గంట అవర్ హ్యాండ్ అనేది 1 అవర్ కి 30 డిగ్రీలు మారుతుంది. 1 అవర్ ఈజ్ 60 మినిట్స్. గంటకు 60 నిమిషాలు. నిమిషానికి ఎంత అవుతుంది? ½ డిగ్రీ. అంటే ఒక అవర్ హ్యాండ్ గంటకు ఎన్ని డిగ్రీలు మూవ్ అవుతుంది? 30 డిగ్రీలు మూవ్ అవుతుంది. గంటకు 30 డిగ్రీలు మూవ్ అవుతుంది. అదే అవర్ హ్యాండ్ ఒక నిమిషానికి ఎంత యాంగిల్ మూవ్ అవుతుంది? ½ డిగ్రీ మూవ్ అవుతుంది. అవర్ హ్యాండ్ అనేది ఒక గంటకు 30 డిగ్రీలు మూవ్ అవుతుంది. ఒక నిమిషానికి ½ డిగ్రీ మూవ్ అవుతుంది. అవర్కి 30 డిగ్రీస్, నిమిషానికి ½ డిగ్రీ. ఇది మీరు తెలుసుకుంటే చాలు.